హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పంచదార బెల్లం వాడకుండా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. వీటి కోసం పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, దోసపప్పు, ఖర్జూరాలు తీసుకున్నానండి. ఖర్జూరాన్ని ఈ విధంగా గింజల్ని తీసి సపరేట్ చేసుకోండి. సాఫ్ట్గా ఉన్న ఖర్జూరం అయితే ఈ లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుందండి. ఈ విధంగా గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోండి. పిస్తా పప్పుల్ని వలిచి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే మొత్తం అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లడ్డూల్లో అంజీరా కానీ వాల్నట్స్ కానీ మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా సరే వేసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం పప్పును కూడా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, కిస్మిస్ 4 సమానంగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం తక్కువగా దోసపప్పు వేసుకుని వీటిని దోరగా వేయించండి. ఈ విధంగా వేగిన దాంట్లో ఖర్జూరాలను వేసుకోండి. ఈ ఖర్జూరం వేసి 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిన తర్వాత వీటిని అన్నిటినీ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఖర్జూరాలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి లడ్డూలు అయితే ఈ విధంగా అవుతాయండి. దీంట్లో పంచదార కానీ బెల్లం కానీ వేయవలసిన అవసరం లేదండి. ఈ విధంగా మనకి లడ్డూలు అయితే అవుతాయి. ఖర్జూరం ఏమాత్రం తక్కువైనా సరే లడ్డూలు అయితే సరిగా రావండి. నేను దీంట్లో 15 వరకు ఖర్జూరాలను అయితే వేసుకున్నానండి. ఈ విధంగా లడ్డూలన్నిటినీ చుట్టుకుని ఒక బౌల్లో పెట్టుకోండి. ఈ లడ్డూల్ని పిల్లలకి రోజుకు 1 చొప్పున పెట్టామంటే చాలా హెల్తీగా ఉంటారు. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.